ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ ఇస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. బండి భగీరథ్ కు కల్వకుంట్ల కవిత సపోర్ట్ ఇచ్చారు. తప్పంతా బీఆర్ఎస్ దే అంటుంది కల్వకుంట్ల కవిత. సో కేవలం బీఆర్ఎస్ అత్యుత్సాహం వల్లే ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయంటూ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో లేని ఆ పిల్లగాడిపై పర్సనల్ అటాక్ కరెక్ట్ కాదని హితవు పలికారు కవిత. బండి భగీరథ్ కనిపించట్లేదంటూ పోస్టర్లు హైదరాబాద్లో ఎవరు పెట్టారో అందరికీ తెలుసన్నారు కవిత. సో బండి కొడుకును టార్గెట్ చేయడం మానేసి పాలమూరుకి ఏమైనా నిధులు తీసుకురండి కవిత సూచించారు. బీఆర్ఎస్ నేతల ట్వీట్లు చేస్తూ కలరింగ్ ఇస్తున్నారంటూ కేటీఆర్ని మరోసారి టార్గెట్ చేశారు కల్వకుంట్ల కవిత. బండి భగీరథ్ను బీఆర్ఎస్ వాళ్లే దాచిపెట్టారంటూ కవిత అనుచరులు పోస్టులు పెడుతున్న నేపథ్యంలో కవిత బండి భగీరథ్ను సపోర్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు డైరెక్ట్గా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయకుండా ఇటు బీజేపీ నేతలకి ఇటు కాంగ్రెస్ నేతలకి అందరికీ చురకలు అంటించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి తెలంగాణలో ఒక రోజు పెద్ద బహిరంగ సభ పెట్టి ఇటు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తే తెలంగాణకి ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది కాబట్టే ఈరోజు ప్రధాని మోదీ వచ్చి ఏపీకి సహాయపడిన సో బీఆర్ఎస్ నేతలు స్పందించలేదంటూ కవిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు రాజకీయాల్లో లేని బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని ఎందుకంత టార్గెట్ చేస్తుందంటూ కూడా కవిత ఫైర్ అయ్యారు. సో కేవలం బీఆర్ఎస్ నాయకుల వల్లే ఆ యొక్క మైనర్ అమ్మాయి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, సో నిజంగా ఒకవేళ కనుక బీఆర్ఎస్ నాయకులు వరుసగా ట్వీట్లు చేయకుండా ఉంటే ఆ అమ్మాయి ఫేస్ బయటకు వచ్చేదా అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఇవాళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో అసలు అంటే ఒక పోక్సో కేసు పడిందంటే సో అక్కడ మైనర్ ఎవరైతే ఆ అమ్మాయి ఉందో అండ్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కావచ్చు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, ఈవెన్ వాళ్ళ ఇంటి పేరైనా సరే అట్లీస్ట్ సర్నేమ్ కావచ్చు, సో ఇనీషియల్ కూడా బయటికి రావాలంటే సిచ్యువేషన్ ఉండాలి. పోక్సో కేసులో అంత భద్రత ఉంటుంది. ఈవెన్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటికి రాదు. ఎందుకంటే దాంట్లో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఇటు ఏపీఎస్లో నమోదైంది అంటే నార్మల్గా ఒక ప్రెస్ రిలీజ్ అనేది అటు బాధిత తరపు కుటుంబం నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఏదైతే ఇక్కడ అక్యూజ్డ్గా చెప్పుకున్నటువంటి వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి, కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ యొక్క ఎస్కలేషన్స్ అనేవి, ఆ యొక్క కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి వాళ్ళ పేర్లు అసలు బయటకు రావడానికి సిచ్యువేషన్ లేదు. సో మీడియాలో గత కొద్ది రోజులుగా అంటే కేవలం బండి సంజయ్ని టార్గెట్ చేయడం కోసం ఎలాంటి అంటే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయం చేయాలి, లేకపోతే ఒక యూత్ లీడర్గా ఉండాలి, అలాంటి హోప్స్ లేనటువంటి ఒక వ్యక్తిని ఇన్నాళ్లుగా ఎంత వేధించారో నిజంగా అందరికీ తెలుసంటూ కూడా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో కవిత బండి సంజయ్ కొడుక్కి సపోర్ట్ చేయడాన్ని గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇటు బీజేపీ నేతలు కూడా అంటే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాంలే అనుకుంటున్నారు తప్ప ఏ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి డైరెక్ట్గా బండి సంజయ్ కొడుకు చేసింది తప్పిగే లేక తప్పు కాదు అని ఎవరు కూడా ఖండించినటువంటి పరిస్థితి. సో వాస్తవానికి బీజేపీ నేతలు మాట్లాడినా కూడా సో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. వాస్తవానికి అంటే బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ. సో కొన్ని కాన్సిక్వెన్సెస్ ఇలాంటి ఎస్కలేషన్స్ జరిగినా సో వాళ్ళు ఇచ్చే ఒక సూచనల మేరకే వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వ్యక్తులు లేకపోతే వ్యక్తిగత కలహాలు, వ్యక్తిగత నేపథ్యంతో జాతీయ పార్టీని, పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగిస్తానంటే పార్టీ సిద్ధాంతం ఒప్పుకోదు.
సరే ఏ పార్టీలో అయినా సరే కొన్ని రీజనల్ పార్టీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా ఒక అక్రమ సంబంధం కేసులోనో లేకపోతే ఇంకోటి దాంట్లోనో కేసులో ఇరుక్కుంటే, భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇంకోటి ఎవరన్నా ఇరుక్కుంటే ఆ యొక్క పార్టీ వెంటనే స్పందించదు. దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ వస్తుంది. దాని తర్వాత ఒకవేళ దోషిగా తేలితే ఆ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సో ఎట్టి పరిస్థితిలో ఆ పిల్లగాడిపై ఎందుకు అనవసరంగా అంటే రాజకీయంగా దీన్ని బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందంటూ కూడా కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఇష్యూ ఉండి అంటే ఇన్నాళ్ళు కలిసి ఉండి, అంటే మీడియాలో వస్తున్న వార్తల మేరకే ఇక్కడ ఎవరు మాట్లాడినా, పొలిటీషియన్స్ మాట్లాడినా, సోషల్ యాక్టివిస్టులు మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా, ఎందుకంటే ఈ విక్టిమ్ అనే వ్యక్తులు, ఆ ఫ్యామిలీ, బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో సరే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరగలేదు. అసలు ఏం జరిగిందో పోలీసులకి వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. సరే వాళ్ళ తరఫున వాదించే లాయర్లకి తప్ప ఇంకెవరికి తెలిసే నేపథ్యం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరికి నచ్చినటువంటి అనాలిసిస్లు వాళ్ళు చేసుకుంటున్నారు. లేదు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇలా చేశాడంట, అలా చేశాడంట, లేదు ఇంత దారుణంగా వ్యవహరించాడంట, గతంలో కూడా కేసులు ఉన్నాయి కాబట్టి వీడు అలాగే చేస్తుంటాడు, వీడు మారడు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చాలామంది అనలిస్టులు లేకపోతే సోకాల్డ్ యూట్యూబర్స్ కావచ్చు, సో చాలామంది దగ్గర నుంచి మనం వింటూ వస్తున్నాం. వాస్తవానికి ఈ కేసు అనేది చట్ట పరిధిలో ఉంది ఇప్పుడు. సో ఆల్రెడీ పోక్సో కేసు పడింది, దానికి సంబంధించి కేసు అడాల్టర్ కూడా అయింది. దాని తర్వాత సెక్షన్ 6(రెడ్) అనే యాక్ట్ పెట్టారు. వాస్తవానికి ఈ యొక్క కేసు పరిధి ఎలా ఉంటుందంటే అసలు కనీసం ఒక స్టేషన్ బెయిల్ రాదు, ఒక యాంటిసిపేటరీ బెయిల్ రాదు, ఏమీ రాదు, ఎలాంటి బెయిల్ కూడా రానటువంటి సిచ్యువేషన్. దాదాపుగా 20 ఏళ్ళు. ఒకవేళ కనుక ఇది ప్రూవ్ అయితే మరికొద్దిసేపట్లో హైకోర్టులో మధ్యంతర విచారణ జరిగే అవకాశం ఉంది ఈ కేసు పైన. సో దాని తర్వాత కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక అంటే విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి వచ్చిన సమాచారం. కానీ ఈ యొక్క కేసుకు సంబంధించి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి ఇప్పటికే బండి భగీరథ్ ఒక లేఖను కూడా రిలీజ్ చేశాడు. సో ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత మాట్లాడటం నిజంగా సంచలనంగా మారింది. సో అందరు తీసుకున్న స్టాండ్ వేరైతే అన్ని రాజకీయ పార్టీలు దీన్ని రాద్ధాంతం చేద్దాం, దీన్ని ఇలకత మఫ్లే చేద్దాం అనుకుంటున్న నేపథ్యంలో కవిత మాత్రం దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది కరెక్ట్ కాదు, రాజకీయాల్లో లేని పిల్లగాడిపై అనవసరంగా ఈ యొక్క బురద జల్లడం, వాళ్ళ నాన్నని టార్గెట్ చేసుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు. నిజంగా రాజకీయాలు చేసే వాళ్ళకు కూడా ఆవిడ ఒక సజెషన్ ఇచ్చారు. ఎందుకంటే ప్రధాని పర్యటన జరిగినా సరే కనీసం ఎలాంటి తెలంగాణకి ఇటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు కావచ్చు, సో ఎలాంటివి హామీలు తెలంగాణకి ఇవ్వకపోయినా ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కేవలం మీకు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇష్యూనే కనిపిస్తుందా అంటూ కూడా ఆవిడ చాలా ఘాటుగా మాట్లాడిన పరిస్థితి. నిజంగా అంటే రాజకీయాలకు అతీతంగా, ఇటు కులాలు మతాలకి అన్నిటికీ అతీతంగా కల్వకుంట్ల కవిత ఒక రకంగా చాలా మెచ్యూర్గా మాట్లాడారనే భావన నిజంగా నాకు అనిపిస్తుంది. సరే అంటే అక్కడ తప్పు జరిగింది, సో ఒకవేళ తప్పు జరిగిన దానికి బండి సంజయ్ కూడా ఒకటే చెప్పాడు. సో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక అక్కడ తప్పు అనేది జరిగితే, సో బాధితులు చెప్తున్నారు అంటే బండి సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు సరిగా మాతో మాట్లాడలేదు, రిసీవ్ చేసుకోలేదు, అయినా సరే ఏదేదో మాట్లాడారు, బండి సంజయ్ మీ అంతు చూస్తా, మిమ్మల్ని మీ సంగతి చూస్తా అంటూ మాట్లాడారంటూ బయటికి కొన్ని కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి అక్కడ జరిగింది అనేది బాధితులకి, ఇటు పోలీసు వాళ్ళకి, ఇటు అక్కడ వాళ్ళ తరఫున వాదించే లాయర్కి తప్ప ఇంకా ఎవరికీ తెలీదు. ఎవరి ఊహాగానాలు వాళ్ళవే. ఆల్రెడీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు స్పందించినా లేకపోతే ఏ సోషల్ యాక్టివిస్ట్ స్పందించినా చాలామంది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మాట్లాడే మాట ఏంటి, ఇది చట్టం పరిధిలో ఉంది, సో ఎట్టి పరిస్థితిలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆ యొక్క విక్టిమ్ని, ఆ అమ్మాయి మైనర్ గర్ల్ని ఇప్పటికే విచారించారు, ఆవిడ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దాని తర్వాతే కేసు సెక్షన్స్ మారాయి. వాస్తవానికి అంతకుముందు పోక్సో పడిందంటే కనీసం గరిష్టంగా ఒక 5-6 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సెక్షన్(రెడ్) 6 పెట్టారు. ఆబ్వియస్లీ ఈ కేసులో న్యాయం జరుగుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నిజంగా అక్కడ కనుక ఒకవేళ న్యాయం అనేది ఉంటే పక్కా న్యాయం జరుగుతుందని చాలామంది అభిప్రాయం. సో ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఇటు విచారణ జరగనుంది, అండ్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇటు రాని పక్షం. అండ్ మరి ఇప్పటికే ఆయన బండి భగీరథ్ కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ యొక్క ప్రూఫ్స్ కావాలి, దానికోసం నాకు ఒక 2 days టైం కావాలంటూ ఆయన మాట్లాడిన సిచ్యువేషన్. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై కవిత చేసిన సెన్సేషనల్ కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.